నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఇక్కడ చూడండి, బేసిక్ గొలుసు కుట్టు అయితే చెప్తున్నాను. బేసిక్ గొలుసు కుట్టు అనేది ఓన్లీ జరీ దారం. ఫస్ట్ అయితే 2 రోజులు కాటన్ దారం పెట్టుకుంటాము. కాటన్ దారంతో గొలుసు కుట్టు వచ్చిన తర్వాత 3వ రోజు నుంచి మనమైతే జరీ దారం పెట్టుకోవాలి. జరీ దారం అవుట్లైన్స్ 2 సార్లు వేసుకుంటాం. చిన్నగా నెక్ గీసాను. నెక్ చుట్టూరుగా 2 సార్లు మనం అవుట్లైన్ అనేది జరీ దారం తీసుకోవాలి. చైన్స్ అనేది వేసుకుంటూ రండి. కింద దారం ఎలా తీస్తున్నా పైన దారాన్ని ఎలా కింద దారం ఎప్పుడు లూజ్గా పట్టుకోవాలి. నీడిల్ని స్ట్రైట్గా పట్టుకోండి. నీడిల్ ఎంత స్ట్రైట్గా ఉంటే మనకు అంత క్లాత్ దారం అయితే పట్టేది. చూడండి, కిందకి ఎంత కుచ్చుతున్నా పైకి ఎంత తీస్తున్నా అన్నది చూసుకుంటూ కుట్టండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కూడా మనకి బ్లౌజ్ మార్కింగ్ వీడియో వస్తుంది, చూడండి. 2 సార్లు కుట్టుకోవాలి, 2 సార్లు వేసుకోవాలి. ఇక్కడ ముడి అనేది కూడా చూపించినాను. ముడి వేసుకునే కూడా ఒక చైన్లో నుంచి ఇంకొక చైన్ తీసుకొని ముడి అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్రాస్ పడితే కంపల్సరీ క్లాత్ దారం పట్టేస్తుంది. మనకి జరీ దారం పోగులు కూడా లేచి వస్తాయి. జరీ దారం పోగులు లేవకుండా క్లాత్ దారం పట్టేయకుండా ఉండాలంటే నీడిల్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక 1 అవర్ నీడిల్ ప్రాక్టీస్ చేసుకోవాలి. స్ట్రైట్గా కుట్టాలి. అలాగే క్యాండిల్ రాసుకోండి, మీకు స్మూత్గా వచ్చేస్తుంది. ఎప్పుడు కానీ జరీ దారం అనేది అవుట్లైన్స్ 2 సార్లు వేసుకుంటాము. 2 సార్లు వేసుకున్న తర్వాతనే నెక్స్ట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి బ్లౌజ్కి 2 సార్లు అవుట్లైన్స్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అది కంపల్సరీ 2 సార్లు అవుట్లైన్స్ జరీ దారమే వేసుకోవాలి. అవుట్లైన్ అంటేనే మనకు జరీ దారం పడుతుంది. లోడింగ్స్కి అయితే జరీ దారం వేయము. ఎక్కడో ఒక చోట వర్క్లు ఉన్న కాడ మాత్రమే వేస్తాము. ఇంకా చూడండి, ఫస్ట్ చైన్ల నుంచి సెకండ్ చైన్ తీసుకున్నాను. సెకండ్ చైన్ లోపల నుంచి మళ్ళీ కింద ఫస్ట్ చైన్ పైకి లాక్కొని కింద దారాన్ని లూజ్గా లాగండి. లాగినప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. దారం ఒకవేళ మిగిలిపోయిందంటే మిగిలిపోయిన చైన్ల నుంచి మళ్ళీ చైన్ తీసుకొని రెండోసారికి మిగిలిపోయిన చైన్ పట్టుకోవాలి. కింద దారాన్ని కిందికి వదిలేయండి. టైట్గా లాగితే 2 కలిపి కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కింద నుంచి పైకి కుట్టినాం కదా, ఇప్పుడు పైనుంచి కిందికి రావాలంటే చైన్స్ అనేది రివర్స్లో పడుతుంది. ఒకసారి సీదా ఉంటుంది, ఒక లైన్ ఉల్టా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉల్టా కుడుతుంది అంటే పైనుంచి కిందికి కుట్టుకుంటూ వస్తున్నాము. రివర్స్ చైన్స్ అనేది కుట్టాలి ఎప్పుడు కానీ. 2 సార్లు వేసుకోవాలి. ఇలానే చూడండి, పైనుంచి కిందికి ఎలా వేసుకుంటున్నామో చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ అర్థం కాలేదో అక్కడ నాకు కామెంట్ చేయండి. నేను ఆ వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను. మీకు ఇది అర్థం కాలేదు, మాకు ఇది అర్థమైందని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు అయితే మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్. ఓన్లీ మగ్గం వర్క్లే చూపిస్తాను. దీంట్లో కావాలంటే హ్యాండ్ వర్క్ కూడా పెడతాను. చూడండి, ఇక్కడ అట్లుంచి ఇట్లా రౌండ్ మన హ్యాండ్ తిరుగుతుంది. కింద దారం లూజ్గా ఉండాలి, పైన నీడిల్ అనేది తిరగాలి. కానీ ఎప్పుడు కానీ రింగ్ మాత్రం తిప్పకండి. ఇటు తిరిగి రింగ్ తిప్పొద్దు. ఇక్కడ ముడి అనేది చూడండి, మళ్ళీ వేస్తున్నా. ఫస్ట్ చైన్ తీసుకున్నామా, మళ్ళీ సెకండ్ చైన్ తీసుకోండి. అంటే మీకు ఒకవేళ చైన్ జారిపోతుందంటే ఫింగర్తో పట్టుకోండి. సెకండ్ చైన్ ఫస్ట్ చైన్లో లోపల నుంచి సెకండ్ చైన్ లోపలికి, మళ్ళీ సెకండ్ చైన్ లోపల నుంచి ఫస్ట్ చైన్ పట్టుకోండి. అప్పుడు కింద దారం లూజ్గా లాగండి. కొంచెం కిందికి వెళ్ళిపోగానే 2 లూపులు కనపడతాయి మనకి. 2 లూపులు కనపడంగానే కింద దారం టైట్గా లాగేసుకుంటే వెళ్ళిపోద్ది. లేదు అంటే ఇంకొకసారి వేసుకోండి. 2 సార్లు వేసుకున్నా ఏం కాదు, మనకి దారం అనేది టైట్గా పట్టేసుకుంటుంది. ఫస్ట్ చైన్ నుంచి సెకండ్ చైన్, సెకండ్ చైన్ నుంచి మళ్ళీ ఫస్ట్ చైన్, 2 దారాలు వెళ్ళిపోతాయి.